కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, దేవుని దయను పొందుకోవాలంటే, ఎలాగైతే కొన్ని సంగతులు తెలియచేశాడో, ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మ ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఒకటి ఉంది. తల్లి గర్భం నుంచి పుట్టేదైతే మొదటి జన్మగాను, మరొక జన్మ ఒకటి ఉంది. ఆ జన్మను గురించినటువంటి ఆలోచనలు మనలో ఎంతమందికి ఉన్నాయో. 2 సంగతుల గురించి మాట్లాడే గ్రంథంలో, ఒకటి మొదటి జన్మ, తల్లి గర్భం నుంచి జన్మించేది. 2వ జన్మ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్యంలోనికి జన్మించేది. మనందరికీ ఏం తెలుసు అంటే, ఒకటే జన్మ గురించి తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయంకు ఎన్నోసార్లు చదివేస్తున్నాడు, నలిగిపోయి ఉంటుంది పేజీ అది. నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను, ముసలివాడయ్యి ఉండి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడంట, ఏదో అడిగాడంట, ఆయన ఏదో చెప్పాడంటే, ఎన్నో చదువుకుని ఉంటా. ఈ జన్మను గురించి ఆలోచన చేసేటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి మరొక జన్మ ఒకటి ఉంది. మీరు జన్మించారా? మీకు కలిగినటువంటి బిడ్డలు జన్మించారా లేదా పరీక్షించుకోండి. ఈ జన్మకు ఆ జన్మకు మధ్య బోల్డంత వ్యత్యాసం ఉంది. నిజంగా దేని వలన ప్రతిఫలాలు అధికంగా ఉంటాయో మనుషుడు గుర్తించగలిగితే, అసలు ఈ జన్మ కంటే మొదట ఆ జన్మే కావాలని కోరుకోవటం అనేది జరిగింది. అందువల్ల చదువుతాం గ్రంథంలో, నెంబర్ 1, దేహంలో తల్లి గర్భంలో నిర్మాణం చేయబట్టడానికి మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి జన్మ తల్లి గర్భం నుంచి జరుగుతుంది. తల్లి గర్భం వలన జరుగుతుంది. బీజము అని అన్నాడు. తల్లి గర్భములో బిడ్డలు కలగటానికి కావలసినటువంటి బీజము ఎప్పుడైతే నాటబడతాదో తల్లి గర్భములో బిడ్డలు ఎదగటం అనేది జరుగుతుంది. ఇది క్షయమైన బీజము, క్షయమైనటువంటి బీజము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అనగా ఇది క్రొత్త జన్మ. ఈ జన్మ అక్షయమైనటువంటి బీజం వల్ల కలుగుతుంది. తల్లి గర్భములో బిడ్డ జన్మించడానికి కావలసినటువంటి పరిస్థితుల్లో బిడ్డ జన్మిస్తే, కానీ ఈ జన్మ మాత్రము అక్షయమైనటువంటి బీజము వల్ల కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఈ విధంగా ఉంటాయి. కొంచెం తొందరగా చదివేసి మనం ముగించబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కింద భాగం నుంచి చదువుతాం చూడండి. 23 చదువుతాం. 22, 23 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. క్షయబీజం నుంచి కాదు ఈ జన్మ. దేవునికి కుమారులుగా అవ్వటం అనేది క్షయబీజం వల్ల కలిగేది కాదన్నమాట. ఏ మనుషుడైతే తాను దేవునికి కుమారుడుగాను, దేవుని యొక్క ఆస్తికి వారసుడుగాను, క్రీస్తుతో సహవారసులుగా ప్రకటించబడాలంటే తను జన్మించవలసిన వాడై ఉంటాడు. ఇది క్షయమైనటువంటి జన్మ సరిపోదు. పుట్టాం కదా, ఎలాగూ దేవుడు మమ్మల్ని కూడా పోషిస్తాడు, ఎలాగూ దేవుడు తనకి ఉన్న దాంట్లో మాకు కూడా పంచుతాడు. పంచడో, ఇది అక్షయ బీజం వలన పుట్టిన వాడికి మాత్రమే సొంతమైనటువంటి దీవెనలు. క్షయ బీజం నుంచి, తల్లి గర్భం నుంచి ఎలాగైతే మనుషుడు జన్మించాడో, ఈ జన్మను చూస్తున్నప్పుడు ఈ జన్మకు సంబంధించి ఎన్నో మార్లు మనం ఎలాగో కలుసుకుంటున్నప్పుడు, ఎన్నో సందర్భాల్లో నాకు తెలిసి ఇదే స్థలంలో ఇలాంటి విషయాలకు సంబంధించి 4-5 సార్లు కలుసుకున్నాం మనం. ఎప్పుడైనా ఏం చేస్తారు, రాగానే ఈ ప్రోగ్రామ్ అయిపోయేటానికల్లా అడవుడు అంత అన్నమాట. అడవుడు ఈ సంబరాన్ని చూడటం కోసం వస్తున్నట్టుగా ఉంటారు. మనుషుడు గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించావా? తన కుటుంబాన్ని, తన శ్రేయోభిలాషులను ఎంతో ప్రేమతో ఈ స్థలానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి తాను వినిపించి ఈ సందేశము శాశ్వతమైనటువంటి మేలులు నీకు చేయాలని. అక్షయ బీజం నుంచి పుట్టించబడ్డామా? పుట్టించబడితే నువ్వు దేవునికి కుమారుడు అవుతావు. దేవునికి కుమారుడైన వాడికి దేవుని ఆస్తిలో వాటా ఉంటుంది.
అక్షయ బీజం నుంచి పుట్టించబడదు. ఇది క్షయ బీజం నుంచి, తల్లి గర్భం నుంచి కలిగేటువంటి జన్మ. ఇది అక్షయ బీజం నుంచి కలుగుతుంది. రెండు, ఈ జన్మకు సంబంధించి దీనికంటే ఒక ముగింపు ఉంటుంది. ఒకవేళ మనుషుడు దేవుడు అనుగ్రహించిన చిత్తం అది ఎలాగ ఎప్పుడో తెలియదు. ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి 30 సంవత్సరాలు, కొంతమందికి 50 సంవత్సరాలు, కొంతమందికి 70 సంవత్సరాలు దేవుడు సెట్ చేసుకుంటూ వచ్చాడు. ఆదాముకు అనుగ్రహించబడినటువంటి సంవత్సరాలు ఎన్ని? 93. ఆదాముకు అనుగ్రహించబడినటువంటి సంవత్సరాలు ఎన్ని అమ్మా? అయితే నాకు అర్థమైపోయింది, మీరు చక్కగా ఆయన ఏదో చెప్పుకుంటాడు, అయిపోయింది అన్నప్పుడు లెగిస్తే సరిపోద్ది అన్నట్టుగా వింటున్నారు. లేదు కదా? రైట్, చాలా స్ట్రిక్ట్గా వింటున్నారు మీరు. ఆదాముకు అనుగ్రహించబడిన సంవత్సరాలు ఎన్ని? 930 సంవత్సరాలు. అబ్రహాంకి 175 సంవత్సరాలు. మోషేకి 120 సంవత్సరాలు. ఈ రోజున నీకు ఏదో ఒకటి ఫిక్స్ చేయాలి దేవుడు. 900 ఎత్తాడని నమ్మకం ఏమైనా ఉందా మనలో? అలాగుంటే బాగుండేది. ఒకవేళ 175 ఇస్తాడేమో నమ్మకం ఉందా? అది ఉన్నా బాగుండేది. ఒకవేళ మోషేలాగా 120 సంవత్సరాలకి ఏమన్నా 100+, అది లేదు భాగ్యం. అంటే ఈ జీవితానికి ఏదో ఒకటి మాత్రం ఒకటి ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. అక్షయ బీజం నుంచి పుట్టేవాడికి ఎండింగ్ పాయింట్ లేదు. తిమోతి రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఈ విధంగా ఉంటాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అక్షయ బీజం నుంచి పుట్టించబడినటువంటి ఎవరైతే ఉంటారో, సత్యవాక్యం వల్ల కనబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారికి దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి భవిష్యత్తు ఎలాగుంటుందో చెప్పాడు. బీజము అక్షయమైనది, ఆ బీజం వల్ల పుట్టినవాడు అలాంటి వాడే. ఇత్తొకటైతే అమ్మా, నేను అంత తప్పు చెప్పలేదు కదా. చెట్టు ఒకటైతే విత్తొకటి అయిద్ది అనలేదు కదా. కరెక్ట్గా మాట్లాడానా? ఇత్తొకటైతే చెట్టు ఒకటి అవుతుందా అన్నాడు. బీజము అక్షయమైన బీజం అయితే ఆ బీజం వల్ల పుట్టేవాడు కూడా ఎలాగుంటాడు? అక్షయుడే. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అసలు మీకు చావు లేదు అంటే మనుషులకి ఎంత పోకులాడాలండి, అవసరమైతే కొట్లాడాలి. మెడిసిన్ ఒకసారి ఉంది, ఇది వేసుకున్న వాడికి అసలు చావే లేదు. ఎంతమంది ఉంటారు లైన్లో? ఇప్పుడు ఇంట్లో ఉంది మెడిసిన్, అసలు తలుపులు కానీ కిటికీలు కానీ ఎక్కడ సందు ఉంటే అక్కడ కొట్టేసి లోపలికి ఎలాగైనా అది ఎట్లయినా తీసుకురావాలి బయటికి. మెడిసిన్ ఒకసారి ఉంది, చావు లేని మెడిసిన్ ఉంది, ఏం చేస్తారు? ఎలా ఉంటుంది పోరు? ఒకళ్ళ మీద ఒకళ్ళు, రే నేను కొద్దిగా వయసులో పెద్దరా అన్న ఊకుంటారా? ఈడిసి కొడితే ఎక్కడ పడిద్దామా, ఆ ఫోర్స్ అలాగ ఉంటుంది. మరి చావు లేదనే దానికి పరమ తండ్రి అసలు మీకు చావు లేదు అక్షయతని అన్నప్పుడు మనుషుడు పాకులాడరేంటి? విషయం అర్థం కాకనా, మనకి గ్రహింపులోకి రాక, సువార్త విని దానిని నమ్మి విశ్వసించి సత్యవాక్యం అని చెప్పబడుతున్నటువంటి అక్షయ బీజం వల్ల పుడితే మనుషుడు అక్షయుడిగా, అక్షయతను పొందినవాడుగా, తను పొందేటువంటి మేలు అంటూ మన కళ్ళెదుటిగా దేవుడు తన గ్రంథంలో ఉంచుతుంటే మనలో ఇంకా ఆలోచన చేయకపోవటం అనేది నిజంగా దురదృష్టవంతుడై ఉంటాడు, దౌర్భాగ్యుడు అని చెప్పింది గ్రంథం. కాబట్టి ఈ జన్మ దేహ సంబంధమైనటువంటి జన్మ అయితే క్షయమైన బీజము, అది అక్షయమైన బీజము. ఈ జన్మను బట్టి ఇది
ఎండింగ్ పాయింట్ ఉంది. అది అక్షయ బీజం కాబట్టి దానికి ముగింపు లేదు. దేహాన్ని బట్టి జన్మించిన వాడికి భూ సంబంధమైనటువంటి ప్రతి దీవెన వాడు అనిపిస్తాడు. దేహాన్ని బట్టి జన్మించిన వాడికి ఒకవేళ తండ్రికి ఆస్తి ఉందనుకో, ఆస్తి వచ్చేస్తుంది. తండ్రికి సంబంధించి ఇంకేదైనా ఉందనుకో, బిడ్డలకు సొంతమైపోతాయి. జన్మించాడు కాబట్టి తన ఇంటిలో పుట్టిన వాడికి. ఒక రోజున అబ్రహాం అంటాడు ఎలియాజరుని గురించి మాట్లాడేటప్పుడు, నాకు బిడ్డలు లేరు, నా ఇంటి ఆస్తికి ఎవడో కర్త? ఎలియాజరే కదా. అంటే ఇంట్లో పుట్టిన వాడికి వారసుడు అవుతాడు, వారసుడికి చెందుతుంది ఏదైనా. అక్షయ బీజం వలన పుడితే పర సంబంధమైనటువంటి దీవెనలు ఇవి శాశ్వతమైనవి. భూ సంబంధమైనటువంటి దీవెనలు భౌతికమైనవి అయితే, కొంతకాలం ఉండే తాత్కాలికమైనవి అయితే, ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి ప్రతి దీవెన శాశ్వతమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుడు అవి ఏవై ఉన్నాయో వాటన్నిటిని అనుగ్రహించటానికి సిద్ధపడి తన సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అనుగ్రహించుకుంటూ వస్తూనే ఉన్నాడు. అవి నీ సొంతమయ్యాయా? ఆ జన్మ ఉంటే అవి సొంతం అవుతాయి. ఆత్మ సంబంధంగా జన్మించిన వాడివైతే అవి నీకు సొంతం అవుతాయి. నెంబర్ 4, భౌతిక సంబంధమైనటువంటి ఈ జన్మను బట్టి పౌరసత్వం వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది, లోకల్ నాన్ లోకాలిటీ వస్తుంది. ఇక్కడ మనలో చాలామంది నాన్ లోకల్గా ఉన్నాం. దేనిని బట్టి లోకల్ నిర్ధారణ అవుతుంది? తను జన్మించినటువంటి జన్మస్థలాన్ని బట్టి, తను నివసిస్తున్నటువంటి నివాసపు స్థలాలను బట్టి అతడు లోకల్ క్యాండిడేటో నాన్ లోకల్ క్యాండిడేటో డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది పౌరసత్వం అంటారు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక స్థలానికి ఇది చెందినవాడిగా చెప్పేది పౌరసత్వం అంటారు. కానీ క్రీస్తు యేసునందు మన పౌరసత్వము అక్షయ బీజం వలన కలిగినట్లయితే మన పౌరసత్వం ఎక్కడుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే మన పౌరసత్వము పరలోకమందు ఉంది. సిటిజన్షిప్ అన్నమాట. మీ ఓటు ఎక్కడుంది అంటే చెప్తారమ్మా, చెప్తారా? అది కూడా తెలియదు అంటారా? ఏమో నేను మాకు కూడా తెలియదు, ఈసారి ఎలక్షన్ వచ్చినప్పుడు తెలిసిద్ది అంటారా? మీ ఓటు ఎక్కడా? నువ్వు ఎక్కడ పౌరుడుగా గుర్తించబడ్డావు? దీనికంటూ ఒక ఐడెంటిటీ ఉంటే, అక్షయ బీజం వల్ల నువ్వు పుట్టినట్లయితే నీకంటూ ఒక ఐడెంటిటీ, అది పరలోకంలో ఉంటుంది. నువ్వు సిటిజన్ అవుతావు. ఆఖరిగా ఈ జన్మను బట్టి కలిగేటువంటి దేవుళ్ళు ఏంటంటే, ఇది ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి జన్మ. దేహంలో పుట్టిన వాడికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఉన్నంతసేపు బాగుంటారు, ఇప్పుడు వరకు బాగున్నాడండి, ఇప్పుడు దాకా మాట్లాడండి, ఇప్పుడు కూడా నాతో ఈ విషయం చెప్పుకుంటూనే ఉన్నాడు, అప్పటికప్పుడు ఏమైపోయిందండి వెళ్ళిపోయాడండి అని చెప్పేవాళ్ళు లేరా? మాట్లాడుతూనే చేదాటిపోయేవారు చాలామంది. ఎన్నో విషయాలు చెప్తుంటారు, చెప్పుకుంటూనే చేతుల్లో నుంచి జారిపోయేటువంటి వాళ్ళు చాలామంది. ఈ జన్మలో ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఏ విషయాలు ఏమీ తెలియనటువంటి జన్మ ఇది. కానీ ఆ జన్మలో, అక్షయ బీజం వలన పుట్టినటువంటి ఆ జన్మలో అసలు నీకు ఎప్పుడూ ఏమీ కాదు. బ్రతికున్నా ఏం కాదు, దేహాన్ని వదిలిపెట్టినా ఏం కాదు. ప్రభువైన యేసు మాట్లాడతాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివితే, నా చేతుల నుంచి కానీ నా తండ్రి చేతుల నుంచి కానీ ఎవ్వడు అపహరించడు, వాటికి ఎన్నటికీ నాశనం ఉంటుంది. ఏం అద్భుతమైన వాగ్దానం అండి అది. తండ్రి చేతిలో ఉన్నటువంటి మనుషుడికి నాశనమే లేదన్నాడంటే అసలు ఎంతగా కోరుకోవాల్సినటువంటి జన్మది. అది చదివేసి మనం ముగించేపోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రభువైన యేసు తనకు అనుగ్రహించబడినటువంటి వారు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి, ఎవరైతే తనకు శిష్యులుగా చేయబడి నడుచుకుంటున్నటువంటి వారు ఉన్నారో, ప్రభువైన యేసు యొక్క శిష్యులకు అనుగ్రహించబడినటువంటి మహత్తరమైన భాగ్యం ఏంటంటే, వాటిని ఎవ్వడూ నాశనం చేయలేడు, ఎవ్వడూ ఎత్తుకెళ్ళలేడు, అపహరించలేడు, దొంగలించబడో, కీడు చేయబడో, ఇబ్బంది పెట్టబడో. చదువుతాం గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును,
నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. అక్షయమైనటువంటి బీజం వలన పుట్టినటువంటి వాడు క్రీస్తు యేసునందు తండ్రి వలన భద్రం చేయబడతాడు. ఎంత సేఫ్టీ ఉంటుందో ఆ జీవితానికి, ఆ జన్మించినటువంటి జన్మకు ఎంత గ్యారంటీ ఉంటుందో ఏ జన్మకు గ్యారంటీ లేదండి. యోధా పత్రిక 1:1 క్రీస్తునందు భద్రం చేయబడినటువంటి జనం అక్షయ బీజం వలన పుట్టినటువంటి జనం. 1 అధ్యాయం ఉంటుంది 1 క్రీస్తునందు భద్రం చేయబడి. అందువలన ఆ జన్మ మహత్తరమైనటువంటి జన్మ. దేవుడు తన విశేష కనికరం వలన అనుగ్రహించబడినటువంటి జన్మ. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 3 తన విశేష కనికరం చొప్పున మనుషుడు జన్మించబడితే ఆ జన్మను బట్టి కలుగుతున్నటువంటి భాగ్యం ఎన్నటికీ చావడు. చావు లేదు, అక్షయత, ఇమ్మారాలిటీ. కాబట్టి శాశ్వతమైనటువంటి మేలులు పొందటానికి మనలో జన్మించిన వారు ఎంతమంది? ఏంటా జన్మించటం అంటే క్రీస్తు యేసునందు మనుషుడు విశ్వసించవలసినటువంటి సంగతులు విశ్వసించి తాను బాప్తిసం పొందితే ఈ జన్మకు సంబంధించినటువంటి ప్రారంభం జరుగుతుంది. తను జన్మించిన వాడైతే అక్షయుడిగా తను పొందుకోవాల్సినటువంటి శాశ్వతమైనటువంటి మేలులు తను పొందుకుంటాడు.